ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఈ దినం ఉదయకాలం లేచి ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఒకవేళ చేయనట్లయితే, ఒకవేళ పరిశుద్ధాత్మని ఆచరిస్తున్నాడు, మరొకసారి వాగ్దానం విన్న మరుక్షణమే దేవునికి లోబడి ప్రార్థన చేస్తుగా మనం చేస్తున్నారు. రండి కలిసి దేవుని వాగ్దానం చదువు. నిర్గమకాండం 23:25, నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదును. ప్రియులారా, దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఉదయకాలంలో నీకు నాకు ఇస్తున్నాడండి. ఆ వాగ్దానం ఏంటంటే రోగము. ఈ రోజుల్లో రోగం చేత పీడించబడుతున్న వారు అనేక మంది బాధపడుతున్నారు. ఇదిగో ఎంతోమంది నీకున్న రోగాన్ని బట్టి మాత్రలు మందులు వాడి 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 అలిసిపోయి నిరాశతో ఉన్నావు కదూ. అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, నీ రోగమును, ఒకవేళ థైరాయిడ్ అయితే, బీపీ అయినా, షుగర్ అయినా, ఎదుగో కిడ్నీ సమస్యలైనా, ఇంకా ఆస్తమా అయినా, బీపీ, ఇంక ఏదైనా కూడా, మోకాలు నొప్పులైనా కూడా, తలనొప్పి అయినా కూడా, అనేక సంవత్సరాల నుంచి తలనొప్పి నీకు వస్తూనే ఉన్నది. ఈరోజు నా యేసయ్య పరిశుద్ధాత్మదేవుడు నీ రోగముని తొలగించబోతున్నాడు. ఆమె చెప్తారా? భయపడొద్దు. డాక్టర్లు నీకు టైం ఇచ్చిండొచ్చు, ఇన్ని రోజులు నువ్వు బతుకుతావని, మరి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు బతుకుతావని అనొచ్చు. నీకున్న రోగాన్ని బట్టి ఎక్కువ రోజులు బ్రతకలేవని డాక్టర్లు చెప్పుండొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నా, నా యేసయ్య ఆరాధ దైవమైనటువంటి యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం చేత, ఆయన గాయపడిన చేతులతో నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. విశ్వాసంతో నీ ప్రార్థనలో పాల్గొను. దేవుడు నిన్ను కనికరిస్తాడు. ప్రార్థించేద్దాం. మహోన్నతమైన దేవ, ఉదయకాలమున అనారోగ్యమునకు పాలైన బిడ్డల మీద ఇప్పుడే నీ మహిమను విడుదల చేస్తున్నాను తండ్రి. అయా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి, అయా ఆస్తమా, టీబీనైనా, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలిగిన గాక నా ప్రభు. ముఖ్యంగా నేను యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకొని కోమా స్టేజ్లో ఉన్న బిడ్డల మీద నీ దయ దిగును గాక. ప్రతి హాస్పిటల్లో, ఐసీ వార్డులో ఉన్న బిడ్డల మీద నజరైన యేసు రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలకి తోడు నన్ను మంచి ప్రసవం దయచండి. అప్పుల బాధలో ఉన్న వారికి సహాయం చేయండి. అప్పుల నుంచి విడుదల దయచండి. ఆ స్కూల్ పిల్లలకినైనా, కావాల్సిన ఫీజుకి, బుక్స్కినైనా ఆర్థిక సహాయం దయచండి. ఈరోజు పుట్టినరోజు, వివాహం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.